ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుండి స్వామిగారు రాస్తున్నారు. మాఘమాసం వివాహాలకు ప్రశస్తమైనది అని ఎందుకంటారు? ప్రారంభంలోనే చెప్పాను, మాఘమాసంలో త్రిమూర్తులు ఉంటారు. త్రిమూర్తులు ఎక్కడుంటే అక్కడ త్రిమాతలు ఉంటారు. బ్రహ్మ ఉన్నాడు అంటే ఆయన నాలుక మీద సరస్వతి ఉండవలసిందే. విష్ణు ఉన్నాడంటే ఆయన వక్షస్థలం మీద లక్ష్మి ఉండవలసినదే. శివుడున్నాడంటే అర్ధభాగంలో పార్వతి ఉండవలసిందే. త్రిమూర్తులు త్రిమాతలతో కూడిన విశిష్ట కాలం ఇది. ఈ కాలంలో సూర్యుడి యొక్క చూపులు చాలా పవిత్రంగా ఉంటాయి. ఈ కాలంలో 3 కోట్ల మంది దేవతలు భూమండలం అంతా సంచరిస్తూ ఉంటారు. ఈ కాలంలో ఆదిత్యుడు, సోముడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు అని పిలువబడే నవగ్రహాలు మానవులను సులభంగా సంతోషపెడతారు, అనుగ్రహిస్తారు. మానవులని దేవతలైన నవగ్రహాలు అనుగ్రహించే కాలం. నక్షత్రాలు ఈ కాలంలో భూమండలానికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాయి. మాఘమాసంలో అరుంధతి వశిష్ఠులు ఎక్కడ పెళ్లి తిరిగినా ఆ పెళ్లి మండపంలో ఉంటామన్నారు. తక్కిన మాసాలు ఇప్పుడు ఏ కార్తీక మాసంలోనో లేక మార్గశిర మాసంలోనో లేకపోతే ఇంకే శ్రావణ మాస కాలంలోనో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, ఆ కాలంలో అరుంధతి వశిష్ఠులు భూమికి రారు. పిలిస్తే ఎవరైనా దేవతలు పిలిస్తే రావడం వేరు, కానీ మాఘమాసం అలా కాదట. ఈ నెల్లాళ్ళు అంటే మాఘ శుక్ల ప్రతిపత్తి నుంచి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ మొత్తం 30 రోజులు కూడా తమంత తాము ఎవరూ పిలవకుండా భూమికి వచ్చి పెళ్ళి ఎక్కడ జరిగితే ఆ మండపంలో ఉంటారు. అక్కడ సక్రమంగా పెళ్లి జరుగుతున్నప్పుడు అరుగో అరుంధతి వశిష్ఠులని మనం చూపించినప్పుడు, ఏ పురోహితులవరో చూపించినప్పుడు తలలా ఎత్తి చూపించగానే వీళ్ళు కావాలని వాళ్ళ వీపుని తట్టి మేము అక్కడే కాదు ఇక్కడ ఉన్నానరా అని వెన్ను తట్టి ఆశీర్వదిస్తారు. వాళ్ళు స్వయంగా పెళ్లి మండపానికి వచ్చారనే విషయం తెలియక వాళ్ళు చాలామంది పట్టించుకోవటం లేదు. కానీ ఈ కాలంలో అరుంధతి వశిష్ఠులు మనల్ని అనుగ్రహిస్తారు. అందువల్ల కూడా మాఘమాసం చాలా మంచిది. గురుగారు చక్కగా ప్రామాణిక సహితంగా ప్రేక్షకులు రాసిన మాఘమాస విశిష్టతకు సంబంధించిన ప్రశ్నలన్నీ చక్కగా వివరించినందుకు